చెప్తే కదా వాళ్ళు నోళ్ళు కట్టేసినారు. నీకు పదవి కావాలా లేదా ఆదోని జిల్లా కావాలంటే పదవే కావాలా? ఇంకా నీకు నిజంగా అంటే వాళ్ళకి ఈ ప్రాంత అభివృద్ధి కావాలా, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చెందే దిశగా తీసుకోవాలంటే అది ప్రశ్నిస్తారు కదా. సెంటిమెంట్గా మారినటువంటి ఈ ప్రజా అభిప్రాయాన్ని వ్యక్తపరచాలి కదా కనీసం. అవును, మా ప్రాంతంలో దాదాపు 100 రోజులకు చేరుకునే దిశగా వచ్చిన ఉద్యమము ప్రజల్లో ఇది స్ఫూర్తిగా ఇదైపోయిందని చెప్పి కనీసం మాటకైనా చెప్పలేదు ఆ వేదిక మీద అని చెప్పి, మరి దీన్ని బట్టే మనకు అర్థమవుతుంది వీళ్ళకి జిల్లా కావాలా లేదా వాళ్ళ పదవులే ముఖ్యమనే దానికి ఇది ఒక నిదర్శనం అని చెప్పి మేము జేఏసీగా ఖండిస్తున్నాం. ఆదోని జిల్లా ఇవ్వాలని దాదాపుగా ఉప సబ్ కమిటీని కలవడం జరిగింది అమరావతిలోన. తర్వాత వచ్చేసి మనకు ఎమ్మిగనూరు ప్రాంతంలో కలగుట్ల గ్రామంలోన 6వ తేదీ ఈరోజు సీఎం గారు వస్తున్నారనే ఉద్దేశంతో గత వారం రోజుల నుంచి మేము ఎస్పీ గారికి, కలెక్టర్ గారికి ప్రజాస్వామ్యబద్ధంగా ఎమ్మెల్యే గారితో మా గోడు వినిపించుకోవడానికి అనుమతి ఇవ్వాలనేసి మేము డిమాండ్ చేయడం జరిగింది, వాళ్ళని అడగడం జరిగింది. అయితే వారు మిమ్మల్ని పిలుచుకెళ్తాము, మేము పాస్ ఇప్పిస్తాము, అన్నీ ఇప్పిస్తామని మభ్యపెట్టి మమ్మల్ని ఎమ్మిగనూరు వరకు తీసుకెళ్లి ఎమ్మిగనూరు పోలీస్ స్టేషన్లో మా జేఏసీ నాయకులందరినీ అరెస్ట్ చేసి ఇప్పటి వరకు కూడా విడుదల చేయకపోవడం చాలా బాధాకరం. అదేవిధంగా ఏదైతే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు అయితేనేమి, ఈ జిల్లా అధ్యక్షురాలు అయితేనేమి ఆదోని జిల్లా కావాలని 83వ రోజుకు చేరుకున్నటువంటి రిలే నిరాహార దీక్షను కనీసం దృష్టిలో ఉంచుకోలేదు. సీఎం గారు మన ప్రాంతానికి వస్తే మన ప్రాంతంలో ఉన్నటువంటి సమస్య, మేజర్ సమస్య, ప్రధానమైన సమస్య ఆదోని జిల్లా ప్రకటిస్తేనే ఈ ప్రాంతం అంతా అభివృద్ధి చెందుతుందని ప్రతి ఒక్క ఎమ్మెల్యే కానీ, టీడీపీ నాయకులు, జనసేన నాయకులు చెబుతున్నటువంటి మాట. అయితే ఈరోజు సీఎం గారితో కలవడానికి అవకాశం ఉండి మీరు కలిసి కూడా ఎందుకు ఆదోని జిల్లా విషయమై ఎందుకు మాట్లాడలేదనేసి ఈ సభాముఖంగా మేము తెలియజేస్తున్నాము. అదేవిధంగా విద్యార్థులు వారి యొక్క డిమాండ్ ఇప్పటి వరకు జాబ్ క్యాలెండర్ వదలలేకపోవడము ఎందుకనేసి ప్రశ్నించాలనే ఉద్దేశంతో ఆయనకి తెలియజేయాలి, ఎందుకు వదలలేదని అడగాలనుకున్నారు. మార్గం మధ్యలోనే విద్యార్థులను కూడా అరెస్ట్ చేయడము, జేఏసీ నాయకులను మభ్యపెట్టడము, ఇది అప్రజాస్వామ్యకంగా ఈ వ్యవస్థ నడుస్తుందనేసి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. దయచేసి సీఎం గారికి మేము చెప్పేది ఏమిటంటే, మేము అక్కడికి ప్రజాస్వామ్యబద్ధంగా మీ దగ్గరికి వచ్చి ఆదోని జిల్లా విషయమై నిరసన తెలపాలనుకున్నాము. అక్కడ మా జెండా చూపి, ఇక్కడ ఈ జెండా చూపి ఆదోని జిల్లా గురించి అడిగాము, కానీ మేము ఏది కూడా మీ సమావేశాన్ని డిస్టర్బ్ చేయాలని అనుకోలేదు. మా ఆదోని జిల్లా గురించి మా నాయకులు ఎట్లా మర్చిపోయారు, వాళ్ళ పదవుల కోసం మా జిల్లా సమస్యను మర్చిపోయారు. ఈ విధంగానే మీ దృష్టికి జిల్లా విషయం తీసుకురావాలనుకున్నాము, కానీ మీ అధికార యంత్రాంగం మమ్మల్ని అందరినీ మభ్యపెట్టి పోలీసు స్టేషన్కి తరలించి అరెస్ట్ చేయడము చాలా బాధాకరం. తొందరలో మీరు ఆదోని జిల్లా ప్రకటించాలి. ప్రకటించకపోతే ఈ ఉద్యమాన్ని ఇంకా విస్తృతం చేస్తాం. అదేవిధంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో మీ 3 పార్టీలకు, అదేవిధంగా గతంలో ఉన్నటువంటి వైసీపీ పార్టీకి కూడా తగిన బుద్ధి చెప్తారని ప్రజలు తెలియజేస్తున్నాను. నా పేరు రామలింగయ్య, జేఏసీ నాయకులు, బహుజన్ సమాజ్ పార్టీ, కర్నూలు జిల్లా ప్రధాన కార్యదర్శి. పశ్చిమ ప్రాంతమైనటువంటి ఈ 5 నియోజకవర్గాలు ఆదోని, ఆలూరు, పత్తికొండ, ఎమ్మిగనూరు, మంత్రాలయం, ఈ 5 నియోజకవర్గాల అభివృద్ధి సాధనకై ఆదోని జిల్లా సాధన జాయింట్ యాక్షన్ కమిటీ చేపట్టినటువంటి ప్రజా ఉద్యమం నేటికి 80 రోజులు దాటి 83వ రోజుకు చేరుకుంది. మరి ఈ యొక్క ఉద్యమాన్ని అనేక రూపాల్లో ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలని చెప్పి దశల వారీగా వివిధ రూపాల్లో ఉద్యమాన్ని మేము చేపట్టడం జరిగింది. మరి అందులో భాగంగా అనేక ఈ యొక్క సబ్ కమిటీలో ఉన్నటువంటి మినిస్టర్లను కూడా కలిసి మా యొక్క వినతి పత్రాన్ని కూడా సమర్పించడం అయినది. అయినా మరి నేడు ఈ ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా మరి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎమ్మిగనూరు నియోజకవర్గ కల్లగుట్లకు రావడం జరిగింది. మేము జేఏసీగా మరి ఈ యొక్క ప్రాంత అభివృద్ధికై, మరి ఈ ప్రాంత ప్రజల యొక్క వలస నివారణలు అయితేనేమి, పరిపాలన సౌలభ్యం అయితేనేమి, ఇవన్నీ కూడా అందుబాటులోకి రావాలంటే మాకు ఆదోని జిల్లాగా ప్రకటించాలని చెప్పి ఒక మహత్తరమైనటువంటి ఉద్యమాన్ని మేము చేపడితే, మరి ఈ యొక్క ఉద్యమాల్లో భాగంగా నేడు జేఏసీ, మరి అట్లనే విద్యార్థి జేఏసీలు కూడా మేము ఎమ్మిగనూరు చేరుకొని కల్లగుట్ల గ్రామానికి వెళ్ళాలంటే మరి అధికారికంగా మరి ఎస్పీ గారు
మరి ఆదేశాలు ఇచ్చి మరి సంబంధిత ఆదోని పోలీస్ స్టేషన్ 3 టౌన్కి సంబంధించిన సిఐ గారికి ఆదేశాలు ఇస్తే మా జేఏసీ నాయకులు తీసుకెళ్ళి ఖచ్చితంగా మిమ్మల్ని సీఎంతో కల్పిస్తామని చెప్పి ఆమె ఇవ్వడం, మరి మా వాళ్ళని తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లోనే నిర్బంధించడంతో మరి మిగతా మేము మాకు ఉన్నటువంటి ఎత్తుగడలో మా ఆలోచన విధానాలతో మేము ఖచ్చితంగా ఆ సభలో చేరుకోవాలని చెప్పి విద్యార్థి సంఘ నాయకులు వెళ్ళి అక్కడ భారీ ఎత్తున మరి నిరసన తెలపడం జరిగింది. మరి మిగతా వాళ్ళు కూడా మేము జేఏసీ నాయకత్వంలో మరి ఆ ప్రాంగణంలోకి మేము కూడా జనంలో కలిసిపోయి ఆ జనంలో మా యొక్క నిరసనను తెలియజేయాలని చెప్పి మరి మా యొక్క డిమాండ్ని స్పష్టంగా సీఎం గారి దృష్టికి తీసుకెళ్లాలని ఈ యొక్క జెండాను కూడా మేము అక్కడ పైన తీసుకోవడం జరిగింది. మరి ఎప్పుడైతే ఈ జెండాను పైకి ఎత్తి మేము చూపించామో మా డిమాండ్స్ను మరి వెంటనే పోలీసు ఉన్నతాధికారులు కూడా మా జేఏసీ నాయకత్వాన్ని అరెస్ట్ చేసి తీసుకెళ్లడం జరిగింది. అయినా ఇంకా కొద్దిమంది అక్కడే ఉన్నాము. మరి సీఎం గారి ప్రసంగంలోనే చివరి క్షణాల్లో మళ్ళీ మేము నిరసన తెలపాలని చెప్పే ఉద్దేశంతో మేము అక్కడే ఉండడంతో మరి సీఎం గారు ప్రసంగం జరుగుతుండగానే ఆయన యొక్క ప్రసంగంలో కూడా నేను ఈ రాయలసీమ పశ్చిమ ప్రాంత అభివృద్ధికి కట్టుబడి ఉన్నాను, ఖచ్చితంగా ఈ ప్రాంత అభివృద్ధి చేస్తాము, మేము యువకుల పాదయాత్రలో కూడా మేము ఇది చేసినామని చెప్పి ఆయన స్పష్టంగా చెప్పడం జరిగింది. మరి చంద్రబాబు గారికి మేము ఒకటే స్ఫూర్తి చెప్తాం, మీరు ఏదైతే అభివృద్ధి చెందాలి, ఏదైతే అభివృద్ధి చేస్తామన్నారో మేము దాదాపు 83 రోజులు చేస్తున్నటువంటి ఈ ఉద్యమం మీ దృష్టికి వచ్చిందా లేదా? మీరు ఏదైతే మీరు ఇవ్వాలనుకున్నారో మరి ఆ యొక్క మిగతా జిల్లాలు 3 జిల్లాలు కూడా ప్రకటించారు. మరి ఆదోని జిల్లాగా ప్రకటిస్తే మరి ఈ యొక్క రాష్ట్రంలో ఇది ఎక్కడ లేని లోటు కానీ లేదా బడ్జెట్ మీకు ఇబ్బంది అవుతుందా? మీరు ఇవ్వాలనుకుంటే ఇస్తారు. ఈరోజు మీరు ఇవ్వాలనుకున్నారు కాబట్టి ఇచ్చారు. మరి అందులో ఆదోని ప్రకటిస్తే మీకు ఇక్కడ వచ్చే నష్టమేమీ లేదు కదా. మళ్ళీ దీనికి సాకులు పెట్టి మేము బైఫర్కేషన్ తర్వాత చేస్తాం, అది చేస్తాం, మాకు తెలుసులా అని చెప్పి మరి మా జేఏసీకి సంబంధించినటువంటి ఒక హ్యాండిక్యాప్డ్ వికలాంగుడు మరి కమంతం వెంకటేష్ అని చెప్పి ఆయన మేము స్టేజ్ ముందే అంటే సీఎం గారికి దగ్గరలోనే కూర్చొని మరి మా జెండాను ఊపి ఎత్తి మాకు ఆదోని జిల్లాగా ప్రకటించాలని చెప్పి మా జేఏసీ నాయకులు నినాదిస్తే సర్లేవయ్య కూర్చో తెలుసులే అని చెప్పి సాక్షాత్ సీఎం గారే చెప్పడం జరిగింది. మరి ఖచ్చితంగా మీరు ఏదైతే అధికారం చేపట్టడానికి పాదయాత్ర చేశారు, ప్రజల యొక్క మనోభావాలు అయితేనే కష్ట సుఖాలు తెలుసుకోవడానికి మీరు పాదయాత్ర చేసినారు. అధికారంలోకి వస్తేనే మరి ప్రజల యొక్క ఈ ప్రాంత కష్ట సుఖాలన్నీ కూడా మర్చిపోయి మీరు ఈరోజు మీరు అధికార దాహంతోనే మమ్మల్ని మోసగించి మా జేఏసీ నాయకులను కూడా అరెస్ట్ చేయడం ఇది చాలా దుర్మార్గమైనటువంటి పని. ఇది మీకు ఖచ్చితంగా ఆదోని జిల్లాగా ప్రకటించకూడదని చెప్పే మీకు ఆ యొక్క ఆలోచన ఉంది. మరి ఈ యొక్క ఆదోని జిల్లాగా ప్రకటించకూడదని చెప్పి ఈ ఆదోనిలో ఈ కర్నూలు జిల్లాకు సంబంధించిన ప్రధాన మంత్రి ఒకరు అడ్డుపడుతున్నారు అనేది ప్రత్యక్షంగా ఈరోజు మాకు అర్థం కూడా అయింది. అక్కడ ఎక్కడ కూడా ఈ ప్రాంత అభివృద్ధి ఇంత పెద్ద ఉద్యమం జరుగుతుంది కదా, దీని పట్ల ఎక్కడ కూడా ఒక ఆవగింజంతా కూడా ప్రస్తావన రాకుండా చేసినారంటే మరి వాళ్ళకి ఇష్టం ఉన్నట్టా లేదా? మరి ఇక్కడ ఉన్నటువంటి కూటమి ప్రభుత్వంలో భాగస్వాములు అయినటువంటి 3 పార్టీ నాయకత్వం ఏం చేస్తుంది? నిద్రపోతున్నారా? మిమ్మల్ని ఓట్లేసి గెలిపించుకోలేదా? మేము ఆదోని ప్రాంత కాన్స్టిట్యూషన్ 5 నియోజకవర్గాలు ఎక్కడైతే జయనారాయణ రెడ్డి అడుగుతున్నాడో మాకు కూడా ఎమ్మిగనూరు జిల్లా కావాలని, ఆ ప్రాంతంలోనే ఆదోని జిల్లాగా కావాలని చెప్పి 99% పబ్లిక్లో అది ఉంది అవేర్నెస్. ఆదోనే జిల్లాగా పరిపాలనకు బాగుంటుందని చెప్పి, కానీ ఈ ఉద్యమాన్ని తప్పుదోవ పట్టించడానికి కుట్ర పన్నుతున్నారు కాబట్టి అనేది మాకు ఈరోజు జరిగింది. ఎందుకంటే మాకు ఇస్తున్నటువంటి అనుమతి కనీసం అధికారికంగా అండి సీఎం గారికి ఇవ్వాలని చెప్పి ఈ మా ఆదోని జిల్లాగా ప్రకటించడానికి దీనికి కావాల్సిన అర్హతలకు దీన్ని మొత్తం కూడా మేము తయారు చేసి ఫైల్ ఆయనకి ఇవ్వాలని చెప్పేసి ఈరోజు మమ్మల్ని నిర్బంధించి పోలీస్ స్టేషన్లో పెట్టి మాకు కనీసము మరి ప్రజాస్వామ్య పద్ధతిలో వినతి పత్రాన్ని కూడా ఇవ్వకుండా చేసినారంటే ఇది చాలా దుర్మార్గమైన పని. మరి ఈ యొక్క ప్రభుత్వం రాబోయే రోజుల్లో ఖచ్చితంగా దీనికి మూల్యం చెల్లించుకుంటున్నారని చెప్పి ఈ సందర్భం తెలియజేస్తూ మా ఉద్యమానికి స్పందించి స్పష్టమైన హామీ ఇచ్చే వరకు కూడా ఈ ఉద్యమాన్ని ఇట్లే కొనసాగిస్తామని చెప్పి ఈ కూటమి ప్రభుత్వానికి మరోసారి హెచ్చరిస్తూ డిమాండ్ చేస్తూ నా పేరు టీవీ రేస్. ఈ 5 ప్రాంతాల ప్రజల తరఫు నుంచి మీకు అందరికీ ధన్యవాదాలు చెప్తున్నానండి. ఈ మనకు మీడియా నుంచి నిజంగా మనకు జరిగిండే అన్యాయాన్ని ఈరోజు మనం ఖండించాలని మీ మీడియా మిత్రులను ఈరోజు ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈరోజు జరిగిండే విషయం ఏమంటే 83 రోజులుగా మనం ఇక్కడ చాలా శాంతియుతంగా మనము చాలా
ఏది అంటే మనం ఎక్కడ కూడా ప్రజానికానికి ఎక్కడ కూడా భంగం కలగకుండా మనం కాన్స్టిట్యూషన్ ని ఫాలో చేస్తూ రాజ్యాంగాన్ని ఎక్కడ కూడా మీరకుండా మించకుండా మనము ఇక్కడ ఈ ఉద్యమాన్ని 83 రోజులుగా మేము చేస్తున్నాము. ఈ రోజు మనము ఎక్కడైతే మనకు సీఎం గారు ఇక్కడ మన ముఖ్యమంత్రి ప్రియతమ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడికి మన ఏరియాకి వస్తున్నారు, మన ఎమ్మింగ్నూరుకి వస్తున్నారు అనేది తెలిసిన విషయాన్ని మనము అందరూ పోయి మనం వాళ్ళని వినతి పత్రాన్ని వినయంగా మనం పోయి వారిని అడుగుదామని వినతి పత్రాన్ని కూడా తీసుకొని పోవడానికి పర్మిషన్ కు మనము ఇక్కడ సిఐకి తర్వాత మన సబ్ కలెక్టర్ గారికి తర్వాత ఎస్పీకి మొత్తం లెటర్లు 4 రోజులు క్రిందటనే మనము వాళ్ళకి లెటర్ ఇచ్చి మాకు పర్మిషన్ ఇవ్వండి సార్, మాకు ఈ వినతి పత్రాన్ని ఇస్తామనేసి మనము అడగడం జరిగింది. ఆ వినతి పత్రాన్ని ఇవ్వడానికి పర్మిషన్స్ ఇప్పిస్తాము, మేమే తీసుకెళ్లి మీతో ఇప్పిస్తామని చెప్పి పోలీసులు నమ్మబలిగినారు. ఈరోజు అనగాని సత్యకుమార్ సార్ని కూడా కలవడం జరిగింది. సత్యప్రసాద్ సార్ ఇక్కడ మనకు విఆర్ లో ఉన్నప్పుడు మనం పోయి మన వినతి పత్రాన్ని ఇస్తే వారు మేము దీన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. ఇక్కడ నుంచి మేము సిఐ మన కానిస్టేబుల్ పంపిస్తాను అనేసి 3 టౌన్ సిఐ గారు మనకి ఎమ్మింగ్నూరుకి తీసుకెళ్లి ఎమ్మింగ్నూరులో సిఐ గారు వాళ్ళ ఎస్పీ పర్మిషన్ తీసుకొని అక్కడికి తీసుకెళ్తాము, మనం సీఎం దగ్గరికి మీకు వినతి పత్రాన్ని ఇప్పిస్తాము అని చెప్పి మనకు నమ్మపలిగినందుకు మేము అక్కడికి వెళ్ళిన తర్వాత మా జేఏసీ నాయకుల్ని అందరినీ మేము ఇప్పుడు పోదాము కొంతసేపు కూర్చోండి అని చెప్పి కూర్చోపెట్టి ఇప్పటి వరకు కూడా ఇంకా సాయంత్రం 5 గంటలైనా కూడా ఇప్పటి వరకు మా జేఏసీ నాయకుల్ని అక్కడే కట్టడి చేసి కూర్చోపెట్టారు. సో ఇది చాలా తీవ్రంగా ఖండించబడిన విషయం అండి ఇది. ఎందుకంటే మేము శాంతియుతంగా పోయి మన వినతి పత్రాన్ని ఇస్తామని అడిగాము, ఆ పర్మిషన్ ఇవ్వకుండా మన గొంతు నులమడానికి ప్రయత్నం చేసిండేది రాజ్యాంగ ఉల్లంఘన అనేది జరిగిందనే చెప్పొచ్చు. సో మనం గమనించవలసిన విషయం ఏమంటే 5 నియోజకవర్గాల ప్రాంతాల నుంచి మన జేఏసీ తరఫులు అందరూ రిప్రజెంటేటివ్స్ ని ఇక్కడ బంధించడం జరిగింది. ఈరోజు ఎమ్మింగ్నూరు నుంచి కూడా మన జేఏసీ వాళ్ళు ఆదోని జిల్లా కావాలా అని వాళ్ళ గొంతును వినిపేయడానికి మనం అక్కడ పోతా ఉంటే వాళ్ళని కూడా వాళ్ళు కట్టడి చేసి స్టేషన్ లో కూర్చోపెట్టడం జరిగింది. ఇది చాలా శోచనీయ విషయం అండి. ఇది మనకు వాళ్ళు నిజంగానే మనకు పోలీస్ యంత్రాంగం ఈరోజు మనకు విజయం సాధించామేమో, వాళ్ళని కూర్చోపెట్టి జేఏసీ నాయకులందరినీ తర్వాత జేఏసీ స్టూడెంట్స్ నాయకుల్ని అందరినీ కట్టడి చేసి వాళ్ళు విజయం సాధించారు అనుకుంటున్నారేమో. ఇది విజయం మాదండి. ఇది ఈరోజు మీరు మమ్మల్ని గొంతు నులిమారో ఈ విజయం ఆంధ్రప్రదేశ్ మొత్తం చూస్తా ఉంది. మమ్మల్ని మీరు ఆపిండేది మేము ఇచ్చింటే వినతి పత్రం సీఎం గారికి ఒక్కటే పోతా ఉన్నది, కానీ ఈరోజు మమ్మల్ని ఆపినందుకు మొత్తము ఆంధ్రప్రదేశ్ మొత్తం మమ్మల్ని చూస్తా ఉంది. మన వాయిస్ ని మొత్తం ఆంధ్రప్రదేశ్ వినిపిస్తాము. మీరు ఈ రోజు కాకపోయినా రేపు మనము ప్రజల్లోకి మీరు రావాల్సిందే. ఈ రోజు మీరు మా వినతి పత్రాన్ని తిరస్కరిస్తే రేపటికైనా మీరు వచ్చినప్పుడు మేము తిరస్కరించాల్సి వస్తుంది. ఆ సమయాన్ని మీరు ఆసన్నం కానీయకుండా ఎంత తొందరలో అయితే అంత తొందరలో మన ఆదోని జిల్లా విషయాన్ని మీరు గమనించి మన ఆదోని జిల్లాని ప్రకటించాలని మన సీఎం గారికి వినయపూర్వకంగా కోరుకుంటున్నామండి. ఈ రోజుకి కూడా శాంతియుతంగానే మేము ఇవన్నీ చేస్తా ఉన్నాము. ఈ పోరాటం ఇక్కడికి ఆగదు. మీ నుంచి మాకు ఒక ఆశ్వాసం వస్తే గానీ ఈ పోరాటం ఆగడానికి సాధ్యం లేదు. ఎందుకంటే ఇది ప్రజల ఉద్యమంగా మారింది. మీరు ఎక్కడైతే బలంగా అభివృద్ధి కావాలి అని మీరు ఏదైతే మీ కూటమి ప్రభుత్వం కోరుకుంటుందో అదే అభివృద్ధి బాటలోనే మేము కూడా పోవాలి. మా ఆదోని జిల్లా కావాలి. పరిపాలనా పరంగా కానివ్వండి, జనాభా పరంగా కానివ్వండి, భౌగోళిక పరంగా కానివ్వండి, మన ఆదోని అన్ని అర్హతలు ఉన్న మన ఆదోనిని మీరు జిల్లాగా ప్రకటించడానికి ఏం అడ్డంకి ఉంది అనేది మీరు మాకు చెప్పేంత వరకు ఈ పోరాటం ఆగదండి. ఈ పోరాటాన్ని ఇంకా మనకు ఉర్రెత్తుల ఊపడానికే మీరు ఈ అన్ని చర్యలు చేస్తున్నారు. ఈ చర్యలతో మా జేఏసీని కానివ్వండి, మా 5 ప్రాంతాల ప్రజల మనోభావాల్ని కానీ మీరు దెబ్బతీస్తే మన ఉద్యమం ఇక్కడికి ఆగదు. సో దయచేసి దీన్ని మీరు దృష్టిలో తీసుకొని ప్రజల ఉద్యమాన్ని మీరు దీని వెంటనే ఆదోని జిల్లాని ప్రకటించాలని మీ మీడియా ముఖంగా మేము సీఎం గారికి చెప్పడం జరుగుతుంది. ఇది బహిరంగంగానే ఇది మీరు వినతిగా తీసుకొని దీన్ని మీరు వెంటనే మీరు దృష్టిలోకి తీసుకొని వెంటనే మన ఆదోనిని ప్రకటించాలండి. ఇది మా విన్నపం అని కోరుకొని ఈ 5 నియోజక ప్రజల అందరి మనోభావాలని మీరు దెబ్బతీయకుండా మీరు మా వినతుల్ని తీసుకొని దీన్ని వెంటనే దృష్టిలో పెట్టుకొని దీన్ని అనుమతించి జిల్లాని ప్రకటించాలండి.
నా పేరు జిఎం లలిత అండి, జేఏసీ నాయకురాలండి.